పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అని మనకి సినారే మహాకవి, తెలంగాణ మహాకవి అన్నాడు. అది ఈ అంశానికి 100% వర్తిస్తుంది. మనం సాధారణంగా నేనే కాదు, మీరు కూడా మీ బంధుమిత్రుల కాడ చూస్తుంటే ఎప్పుడైనా ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్తారా అంటే, ఏమంటే నాకు ఏదో చెయ్యాలి సమాజానికి, ఏదో సహాయపడాలి, ఏదో ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి చాలామంది ప్రశ్నించడం, రోజులు గడపడం, మళ్ళా మొదటికి కలిసిపోయినప్పుడు అడగడం మాత్రమే తప్ప వాళ్ళ జీవితాంతం కూడా ఏమి చేయలేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను కూడా ఏం చెప్తానంటే, డబ్బుల కాడికి వచ్చేసరికి సమాజానికి సేవ చేయాలంటే డబ్బులు ఇట్లా ఖర్చు అయితే అంటే, అమ్మో నీ అంత ఆడ ఖర్చు పెడతా, 500 1000 రూపాయలు, 500 1000 రూపాయలకి ఎంతో సేవ చేసేవాళ్ళలాగా మాట్లాడతాను. నేను అప్పుడప్పుడు సేవ చేస్తానండి, వాడికి ఒక 500, వీడికి ఒక 200, వీడికి 300 ఇస్తానండి అని గొప్పగా మన వాళ్ళు కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏం చేయాలో తెలియదు. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు రూపాయి ఖర్చు కాదు, మీకు ఎలాంటి నష్టము జరగదు. అలాంటిటువంటి సేవా కార్యక్రమం మహత్యమైనది, గొప్ప సేవా కార్యక్రమం ఇప్పుడు మనం టేకప్ చేసినటువంటి అవయవదానం. మన హక్కును వదులుకుంటూ ఒక వస్తువుని ఇతరులకి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని దానం అంటాం. ఏది అవయవ దానం అన్నాం, ఆర్గాన్ డొనేషన్. అంటే ఏంటి అర్థం? అసలు ఆర్గాన్ అంటే ఏంది, డొనేషన్ అంటే ఏంది? యుద్ధాలు జరిగేటప్పుడు ఎంతోమంది క్షతగాత్రులు అవుతారు, ఎంతోమంది చచ్చిపోతారు, ఎంతోమంది గాయపడి వాళ్ళు రక్తాన్ని స్రవిస్తూ లేదా ఒక అవయవాన్ని పోగొట్టుకోను, ఇంకేదో ఒక కన్ను పోగొట్టుకోను ఉంటారు, విలవిల్లాడుతుంటారు హాస్పిటల్లో. అయింది అటువంటి వాళ్ళని బతికియాలని ప్రయత్నం చేస్తాం మనం ఎవరైనా. అక్కడే కాదు, రోడ్డు మీద అయినా సరే మనకు ఎన్నో చూస్తున్నాం. రోడ్డు మీద బస్సు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఆ యాక్సిడెంట్లు జరిగినప్పుడు జరుగుతుంది, కాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, చేతులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. రక్తస్రావం అవుతూ గిరగలు దన్నుకుంటూ ప్రాణాన్ని రక్షించని చెప్తాడు. ప్రతి జీవి జీవించాలని కోరుకుంటుంది. అలాగే మనిషి కూడా తాను జీవిస్తూనే ఉండాలి, జీవించాలి ఇంకా అని కోరుకుంటాడు. కాబట్టి తోటి మనిషి కూడా అతన్ని రక్షించాలని కోరుతూ ఉంటాడు. కాబట్టి అతన్ని రక్షించాలంటే రక్తం కావాలి, కోల్పోయిన అవయవం కావాలి, చిత్రమైన అవయవం స్థానంలో కొత్త అవయవం కావాలి. ప్రాణం పోతుంది లోపల అవయవాల ద్వారా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎక్కడ ఏ దుకాణంలో, కిరాణా దుకాణం కానీ, ఫ్యాన్సీ స్టోర్లో కానీ, ఇంకెక్కడ దుకాణంలో ఆ రక్తం కానీ, ఆ వస్తువులు కానీ, అవయవాలు అంటే మన అవయవాలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా మనకి లంగ్స్, హార్ట్, ప్యాంక్రియాసు, లివరు, కిడ్నీసు, ఇవన్నీ ఆర్గాన్స్. అలాంటివి దొరకవు. మనం మనిషి బాడీలో ఉన్నటువంటి ఏ భాగమైనా సరే మార్కెట్లో దొరకవు. మరి ఎక్కడ దొరుకుతాయి? తోటి మనిషిలోనే దొరుకుతాయి కావాలంటే. మరి తోటి మనుషులు దొరికితే అవి ఎలా తెచ్చి పెట్టాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు వాళ్ళు, అవతలోడు ఎందుకు ఇస్తాడు? కాబట్టి వాట్ ఈస్ ద ఆర్గాన్ డొనేషన్? అసలు ఎందుకు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తోటి వాడిని మనము రక్షించాలి అంటే మనం చావకుండా తోటి వాడిని రక్షించాలి, అది ఉద్దేశం. పరోపకారార్థం మిదం శరీరం అన్నారు. మన శరీరం కూడా మన యొక్క సహాయ సహకారాలే కాదు, నోటి మాటే కాదు, మన శరీరం కూడా ఇతరులకు ఉపయోగపడాలి. పడే మార్గం ఏంటి? మన ప్రాణం పోగొట్టుకొని ఇతరులకు చేయడం కాదు, మన ప్రాణాన్ని రక్షించుకుంటూ మనం ఇతరులకు ఏమైనా సహాయం చేయగలుగుతామా అనేదే ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో మానవత అనేది బాగా దాగి ఉంది. మానవత దాగి ఉన్నది, ఇతరుల పరోపకారార్థం అనేది దాగి ఉంది. కాబట్టి మనిషి అనేవాడు కేవలం నేరస్తుడే కాదు, క్రూరుడే కాదు, ఉద్రేకపరుడే కాదు, కరుణ, జాలి, దయ లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పనులకి, ఇలాంటి సేవా కార్యక్రమానికి పూనుకుంటుంది. సంవత్సరంలో అమెరికాలో ఒక 18 సంవత్సరాల వయసు గల కుర్రాడు, ఫుట్బాల్ ఆటగాడు కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అతని తల ఇదైపోయింది, కట్టయింది. కేవలం ఈ వెన్నెముక ఉంటుంది కదా,
ఆ వెన్నెముక సహాయంతోనే తల ఏలాడుతుంది. అటువంటి సమయంలో హాస్పిటల్ చేర్చిన తర్వాత చాలా సీరియస్గా దాన్ని టేకప్ చేసిన తర్వాత కేసు అతని తలని అంటించారు. తర్వాత బ్లడ్ పోతే బ్లడ్ ఎక్కిచ్చారు. తలని స్కిన్ని ఆయన కల్పించేశారు. ఇదంతా ఎట్లా జరిగింది? ఎందుకు జరిగింది? వాళ్ళకి అప్పుడు చాలా శ్రమించి ఆలోచించి ఈ స్కిన్ ఇవన్నీ అంటించడం, ప్లాస్టిక్ సర్జరీ చేయడం, తర్వాత ఎంతో శ్రమపడి అవయవ దానం చేసిన వాళ్ళని వాళ్ళతో తీసుకొచ్చి అవయవాలను తీసుకొచ్చి దీనిలో అమర్చడం, ఇవన్నీ చేయడం వల్ల మళ్ళా అతను తిరిగి ఆట ఆడగలిగిండు. ఇది 2000 సంవత్సరంలో యుఎస్లో జరిగింది. అంటే ఆర్గాన్స్ అంటే తెలుగులో అవయవాలు, అవి కూడా దానం చేయొచ్చు. మన లోపల దాగి ఉన్నాయి అవయవాలన్నీ ఎక్కువ. చూడండి, ఫస్ట్ లంగ్స్ ఉన్నాయి ఈ భాగంలో, ఆ తర్వాత హార్ట్ ఉంది ఇక్కడ, ఆ తర్వాత లివర్ ఉంది, ఆ తర్వాత కిడ్నీస్ ఉన్నాయి 2, మనకి ఇరుపక్కల 2 ఉన్నాయి కిడ్నీస్, 2 లంగ్స్ ఉన్నాయి, తర్వాత మనకి లివర్ కింద ప్యాంక్రియాస్ ఉంది, కిడ్నీస్ 2 ఉన్నాయి. ఆ విధంగా తర్వాత ఇంటెస్టైన్ లోపల కడుపులో ఇంటెస్టైన్ చిన్న పేగు, తర్వాత పెద్ద పేగులు ఉన్నాయి. అదే మాదిరి స్టమక్ ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి స్టమక్ ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటిని మనం ఏమంటామంటే ఆర్గాన్స్ అవయవాలు అంటాం. వీటిని కూడా దానం చేయొచ్చండి. ఒక మనిషికి ఉన్న గుండెని ఇంకో మనిషికి పెట్టి బతికించవచ్చు. అది ఎలా అనేది మన తర్వాత చెప్తాం. తర్వాత రెండవది టిష్యూస్. టిష్యూస్ అంటే కణజాలం తెలుగులో. స్కిన్ ఉంది, ఈ స్కిన్ కూడా దానం చేయొచ్చు. తర్వాత వెంట్రుకలు ఉన్నాయి, దానం చేయొచ్చు. బోన్కు టెండాన్స్, తర్వాత లెగమెంట్స్ అంటే కార్టిలేజ్. తర్వాత ఐ టిష్యూస్, నేత్రదానం అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఈ కన్ను మొత్తం అనుకుంటారు కదా. నేనంతే మొదట్లో అనుకునేవాడిని, కానీ కాదు. కన్ను మొత్తం దానం చేయరండి. కంటి దానం అని చెప్పుకోవడమే తప్ప కంటి కణజాలం, కంటి లోపల ఒక కార్నియా ఉంటుంది, ఆ కార్నియా యొక్క దానం. తర్వాత గుండె కాకుండా గుండె యొక్క కవాటాలు, వాల్వ్స్, అంటే బ్లడ్ పైన అందులోనే 4 గదుల్లో ఒక గది నుంచి ఇంకో గదిలోకి పోవడం, దానికి కవాటాలు అంటే తలుపులు లాంటివి. మన ఇంట్లో ఒక గది నుంచి ఇంకో గదిలోకి పోవడానికి ఉండేటువంటి తలుపులు లాంటివి. అలాగే బ్లడ్ వెసల్స్ అంటే ధమనులు, సిరులు, వీన్స్ అండ్ బ్రెయిన్స్ అని ఉన్నాయి కదా. ధమనులు, సిరలు అవే అనమాట. తర్వాత అందులో బ్లడ్లో ఉన్నటువంటి కణజాలం, వైట్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్సే కావాల్సింది. నర్వ్స్, తర్వాత ప్యాంక్రియాస్, ఐలెట్స్. ఈ విధంగా ఒక 10 దాకా టిష్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గాన్ చెప్పాం, తర్వాత టిష్యూస్ చెప్పాం, తర్వాత సెల్స్ కణాలు, ఇందాక కణజాలం. ఇప్పుడు కణాలు ఏంటంటే బోన్ మ్యారో, తర్వాత అదే బోన్లో ఉన్న గుజ్జు అంటారు చూడండి, బోన్ మ్యారో. తర్వాత స్టెమ్ సెల్స్, ఇవి సెల్స్. అది చేతులు, కాళ్ళు అంటే హ్యాండ్స్, ఆర్మ్స్ అండ్ ఫీట్. ఇవన్నీ కూడా మనం దానం చేసే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని. డొనేషన్లు బ్రీఫ్గా మనం చెప్పాలి అంటే ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ అండ్ బాడీ డొనేషన్ అని ప్రధానంగా బ్రీఫ్గా 4 రకాలు. అయితే ఇందులో డొనేషను 2 రకాలుగా ఇస్తారు. ఎవరు ఎట్లా డొనేషన్ పొందుతారంటే ఎలివ్ పర్సన్స్ నుంచి, డెడ్ పర్సన్స్ నుంచి. అంటే బతికున్న మనుషులు దానం చేసి ఉన్నాయి కొన్ని, చచ్చిపోయిన వాళ్ళ నుంచి కొన్ని ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళలో కూడా 2 రకాలు. బ్రెయిన్ డెత్, బ్రెయిన్ స్టెమ్ డెత్ అంటే వాళ్ళు చావుతో సమానం, చచ్చిపోయిన వాళ్ళతో సమానం బ్రెయిన్ డెత్ అంటే. రెండవది డెత్ ఆటోమేటిక్గా. వాళ్ళ నుంచి కొన్ని చేసే విధానం ఒక డొనేషన్స్ ఉంటాయి. ఎలివ్ పర్సన్స్ చేసే కొన్ని ఉన్నాయి. బతుకున్న మనుషులు ఇవ్వగలిగేది ఏంటండి? ప్రధానంగా బ్లడ్ డొనేషన్ బతుకున్న వాళ్ళు మాత్రమే ఇస్తారు. రక్త దానం అనేది చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్.
జీవితంలో ఎప్పుడో ఒకసారి చాలా మందికి 60-70%కి బ్లడ్ అవసరం వస్తుంది ఎప్పుడైనా. అందులో మహిళలకి ముఖ్యంగా వస్తుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు రెడీ ఉంచాల్సిందే. అలాగే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కంపల్సరీ కావాల్సిందే. సైనిక స్థావరాలలో కూడా కంపల్సరీ బ్లడ్ నిల్వ ఉంచాల్సిందే. కాబట్టి ఈ బ్లడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ తయారైంది? బయట తయారైంది కాదు, ఏ ఇండస్ట్రీలో తయారైంది కాదు, మన మనసుల్లో నుంచి తీసినటువంటి ఎక్స్ట్రా చేసినటువంటి బ్లడ్డే. అవన్నీ నిల్వ చేసే విధానంలో నిల్వ చేసి చేస్తారు. బ్లడ్ డొనేషన్ని ఎవరు చేయొచ్చు, ఎలా చేయాలి? బ్లడ్ డొనేషన్ని 18 ఏళ్ళ నుంచి అంటే మేజర్ అయి ఉండాలి. డొనేషన్ కూడా ఒక కాంట్రాక్టే, ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కాంట్రాక్టే. ఆ కాంట్రాక్ట్ ఎనీ ఒప్పందం, ఏ ఒప్పందమైనా మేజర్ అయి ఉండాలి. మొట్టమొదటి పాయింట్. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. తనకి తానే సెల్ఫ్గా నేను డొనేట్ చేస్తాను, నేను ఇస్తాను బ్లడ్ ఇప్పుడు అని చెప్పి ఇవ్వచ్చు. నెంబర్ 2, ఆరోగ్యవంతుడే ఉండాలి. బీపీ షుగర్లు ఉన్నప్పటికీ ఇవ్వచ్చు, కానీ లిమిట్లో ఉండాలి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి. అంతేగాని హై బీపీ బాగా ఉండి బీపీలు మన షుగర్ బాగా ఉంటే కూడా అది కలవదు. అలాగే వాళ్ళు ఆరోగ్యవంతులు కూడా ఉండాలి. వాళ్ళ బరువు ఇచ్చే వాళ్ళ యొక్క బరువు 50 కేజీలకు మించకూడదు, నన్ను తక్కువ కాకూడదు. 50 కేజీలకు తక్కువ ఉన్నవాడు అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ డొనేషన్ ఆఫ్ బ్లడ్. ఇక ఎవరు ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళకి మనం బ్లడ్ డొనేషన్ ఇస్తా అంటే తీసుకోవడానికి లేదు. బ్లడ్ డొనేషన్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క తీసుకోకూడదు. ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళది కూడా తీసుకోకూడదు. సిఫిలిస్ వ్యాధి ఉన్న వాళ్ళది కూడా తీసుకోకూడదు. సుఖ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకోకూడదు. ఈ విధంగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర బ్లడ్ కాకుండా ఇతరుల నుంచి బ్లడ్ని సేకరించవచ్చు. బ్లడ్ డొనేషన్ అనేది అవతల వ్యక్తులకి అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి దాన్ని స్టోర్ చేసే సౌకర్యాలు బ్లడ్ బ్యాంకులు అనేవి ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టం వచ్చినప్పుడు పోయి బ్లడ్ని డొనేట్ చేస్తే దానికి పేమెంట్ ఇవ్వరు. దాని పేరే డొనేషన్. కాబట్టి డొనేషన్కి మీరు సేవా భావంతో పోయి కనుక నేను బ్లడ్ ఇస్తానండి, ఆ బ్లడ్ని మీరు బ్లడ్ బ్యాంక్లో పెట్టండి, అవసరం వాళ్ళకి ఇవ్వండి అని, దానికి మాత్రం డబ్బులు ఇవ్వండి. బ్లడ్ అనేది 4 రకాలు. ఏ ఉంది, బి ఉంది, ఏబి అండ్ ఓ అని 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాలు కూడా పాజిటివ్ నెగిటివ్ అని దానికి ఉంటాయి. అయితే డైరెక్ట్గా వేరే పేషెంట్కి ఒక రక్తం అవసరం ఉన్నటువంటి ఒక వ్యక్తికి అర్జెంటుగా ఎక్కియాలి, బ్లడ్ బ్యాంకులో బ్లడ్ లేనట్లయితే అప్పుడు డైరెక్ట్గా సూట్ అయినటువంటి వ్యక్తికి లభించినట్టయితే ఆ వ్యక్తి అక్కడ బ్లడ్ని ఇవ్వాలి అంటే ముందుగా టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ అతని గ్రూప్ ఏంటి, అతని ఏమన్నా హెచ్ఐవి లాంటి హెపటైటిస్ బి, సి కానీ సుఖ వ్యాధులు కానీ ఇలాంటి ఇంకా వేరే ఉన్నాయా వ్యాధులు, అది చూసి కానీ బ్లడ్ని తీసుకుంటారు. ఒక్కోసారి ఇతనిది సూట్ కాదనుకోండి, అప్పుడు ఈ బ్లడ్ని తీసి వాళ్ళు ఉంచుకొని ఆ పేషెంట్కి బ్లడ్ అవసరమో ఆ బ్లడ్ తీసుకొచ్చి ఇస్తారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. అలాగే బ్లడ్ని మనం ఏమనుకుంటాం, ఎంత తీస్తారో, లీటర్ తీస్తారో 2 లీటర్లు తీస్తారో అని అందరికీ అపోహ ఉంది. అలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. బ్లడ్లో మనకి మ్యాక్సిమం ఎక్కువ 350 మిల్లీ లీటర్లు. మనలో వాస్తవానికి మగవాళ్ళల్లో 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది లోపల సర్క్యులేషన్లో. ఆడవాళ్ళకైతే 4.5 నుంచి 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది సర్క్యులేషన్లో. కాబట్టి అందులో తీసేది 350. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. ఈ బ్లడ్ ఎట్లా సార్ 350 మిల్లీ లీటర్లు అంటే 1/2 లీటర్కి ఎక్కువ పోతుంది కాబట్టి మరి ఎలా అంటే, మనలో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఆర్బీసీ కానీ ఇవన్నీ కానీ వాటి వల్ల బ్లడ్ అనేది ప్రతి నెల ఆ కణాలు పుడుతూనే ఉంటాయి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా కొన్ని మళ్ళీ మరణిస్తూనే ఉంటాయి. కొన్ని రాజ్యసభలో మనకి రాజ్యసభలో సీట్లు ఎట్లా ఉంటాయండి,
పార్లమెంట్ అంటే ఒక్కసారి అబాలిష్ అయితే ఒక్క ఎంపీ కూడా లేనట్టే. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఉంటే కనుక ఒక ఎంపీ లేనట్టే. కానీ రాజ్యసభలో మాత్రం అందులో ఉన్నటువంటి ఎంపీస్ వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు, కానీ ఎంపీ అనే స్థానం మాత్రం ఎప్పుడు ఫిలప్ అయి ఉంటుంది. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి రాజ్యసభకి. దాంట్లో రొటేషన్ ప్రకారం కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు, కొంతమంది పోతున్నారు కొద్ది, అందరూ ఒకేసారి సీట్లు ఖాళీ కావు. అదే మాదిరిగా మన బ్లడ్లో కూడా మన బ్లడ్ మొత్తం ఒకేసారి ఖాళీ కాదు. ఒకవేళ మనం డొనేషన్ చేయకపోయినా ఎలాగో కొన్ని సెల్స్ చచ్చిపోతాయి, బ్లడ్ సెల్స్, మళ్ళీ కొత్తవి ఉత్పత్తి అవుతుంటాయి. మనం బ్లడ్ డొనేషన్ ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్ప్ సెల్స్ అనేవి ఒక 1 మంత్ లోపే తయారవుతాయి. సీరం అనేది 3-4 రోజుల్లోనే తయారైపోతుంది. బ్లడ్లో సీరం కూడా ఉంటుంది ఒకటి. ఇవన్నీ కూడా ఉన్నది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకుంటే చాలు బ్లడ్ డొనేషన్ ఇచ్చినప్పుడు. అంతేగాని ఒక రోజల్లా 4 రోజుల్లో నీరసం ఉండడం, లేకపోతే దానికి ఇది కావడం అనేది జరగదు. తర్వాత ఇంజెక్షన్స్, ఒక ఇంజెక్షన్ ద్వారా తీసిన దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అదే ఇంజెక్షన్ వాడడం జరగదు. అది యూజ్ అండ్ త్రో ఇంజెక్షన్. ఆ సూదులు, బ్లడ్ తీయడానికి వాడేటువంటి సూదులు యూజ్ అండ్ త్రో. తర్వాత ఇద్దరికి బ్లడ్ డొనేషన్ ఎక్కడెక్కడ చేయాలండి? మనకి రెడ్ క్రాస్ అనేది ఒకటి ఉంది, ప్రధానమైనది అది. అలాగే కొన్ని బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తారు, కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు నిర్వహిస్తారు. వీటికి ప్రభుత్వ అనుమతి పొందినటువంటి హాస్పిటల్స్ మాత్రమే, ఎందుకంటే మనకి ఇవి తీసుకుపోయి స్టోర్ చేయాలి కాబట్టి. ప్రైవేట్వి ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఉన్నాయి, అక్కడ మనం చేయొచ్చు. ఆడిపోయే చేయాలంటే కాదు. ఒక మన కాలనీ ఉంది, కనీసం 30-40 మంది కనుక ఉన్నారని అంటే వాళ్ళే వచ్చి మన దగ్గర క్యాంపు పెడతారు. ఈ రకంగా బ్లడ్ డొనేషన్ పెడతారు. బ్లడ్ యొక్క ఉపయోగం ఏంటి మనకి? దే క్యారీ ద ఆక్సిజన్ త్రూ లంగ్స్. లంగ్స్ ఆక్సిజన్ పీలుస్తుంది. అటు పీల్చిన ఆక్సిజన్ని బ్లడ్ సేకరించుకొని అది ప్రతి కణానికి వెళ్ళి ఇంప్యూర్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ప్రతి కణానికి అందిస్తుంది. అందించడం ద్వారా మనలో ఎనర్జీ ఏర్పడే దాంట్లో ఈ ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది? మనిషి జీవించాలంటే ఆక్సిజన్ అవసరం అని చెప్పాం, గాలి అవసరం ఉన్నాం. ఆ గాలి యొక్క కెమికల్ నేమే ఆక్సిజన్. అవసరం ఉన్నప్పుడు ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మన నాసికా రంధ్రాల ద్వారా లంగ్స్కి పోతుంది. లంగ్స్ నుంచి మిగతా వాటన్నిటికి, అవయవాలన్నిటికీ ఎట్లా పోతుంది? బ్లడ్ ద్వారా. కాబట్టి బ్లడ్ ఉండాలి. బ్లడ్ కనుక కారుతూ పోతే, మన నుంచి బ్లడ్ అంతా పోతుంటే మన ప్రాణం పోతున్నట్టు సమానం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే రక్తదానం చాలా గొప్పది. రక్తాన్ని ఇచ్చడం అంటే వాడు గుడ్డివాడు కానీ, వాడు చూపు కలిగిన వాడైనా కానీ, కుంటివాడైనా కానీ, అవుటివాడైనా కానీ, దివ్యాంగుడైనా కానీ, చెవిటి ఎవడైనా కానీ జీవించడానికి మాత్రం రక్తం అవసరం. కాబట్టి రక్తాన్ని మనం దానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన ఈ రక్తాన్ని ఎప్పుడు ఇవ్వచ్చా? ఇవాళ ఇచ్చి రేపు ఇవ్వచ్చా, ఎల్లుండి ఇవ్వచ్చా? మా ఊళ్ళో దెబ్బ తుఫాను వచ్చి కొట్టుకుపోయి అన్ని గాయాలు తగిలి చెట్టు కొమ్మబడి చాలామంది గాయాలైనవి. నాలో 5-6 లీటర్ల రక్తం ఉందన్నారు. ఒక 2 లీటర్లు ఇస్తుందండి, ఒక నెలలో ఎట్లా తిప్పలు పడతానంటే కాదు. ఒకసారి ఇచ్చిన వ్యక్తి కనీసం 3 నెలలను ఆగాలి. ఈ 3 నెలల్లో తనలో కోల్పోయిన రక్తాన్ని పూర్తిగా పొంది ఎనర్జీగా ఉంటాడు, ఎనర్జెటిక్గా. ఆ రకంగా ఒక మనిషి 18 ఏళ్ళ కనుక మొదలు పెడితే రక్తదానం చేయడం, నెలకి 3 సార్లు వేసుకుంటే సంవత్సరానికి 4 సార్లు అవుతుంది. అలా 60 సంవత్సరాలు అన్నాం మనం, అంటే 42 సంవత్సరాలు ఇవ్వచ్చు వరుసగా. 42 × 4 168 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవ్వచ్చు 168 సార్లు తన జీవితంలో తప్పకుండా, క్రమం తప్పకుండా ఉంటే కనుక ఇవ్వచ్చు. కానీ 168 మించి కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వెరీ ఇన్ రేర్ కేసెస్లో 60 దాటి కూడా 65 వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. ఆర్గాన్లో ఐ డొనేషన్, టిష్యూస్ అని. ఐ డొనేషన్ అనగానే అందరికి చాలా ఒప్పోయిందంటే, అబ్బో ఈ కళ్ళని తీసేస్తారేమో. ఈ కన్నంతా తీసేస్తే ఒక గుహలాగా ఉంటాయి, చూడడానికి ఎట్లా ఉంటుంది, మనం ఎలా చూడలేస్తాం అనే అపోహ ఉంది. కానీ అది అలా ఉండదు. ఎందుకంటే నేను కూడా స్వయంగా చూశాను. 2-3 ఐ డొనేషన్ పీరియడ్లో
తీస్తుంటే చూశాను. అక్కడ ఐస్ తీయలేదు, కళ్ళని తీయలేదు, ముట్టుకోరు. జస్ట్ ఈ కళ్ళకి మనకి ఎదురుగా ఏం కనబడుతుంది ప్రతి వాళ్ళ కంటిలో? నల్లగా కనబడుతుంది చూడండి, గుడ్డు పైన నల్లగా, అది కార్నియా అంటారు దాన్ని. ఆ కార్నియాకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదండి, రక్త ప్రసరణ జరగదు ఆ కార్నియాకి. మరి కార్నియా యొక్క పని ఏంటి? ఇట్ మేక్స్ ఎంట్రీ ఆఫ్ లైట్ ఓన్లీ. లైట్ని అందులోకి ఎంటర్ చేయిస్తుంది. దాని ద్వారా లైట్ పడ్డప్పుడే కదా మనకు ఒక వస్తువు కనబడేది. మనకి ఒక వస్తువు కనబడుతుందంటే ఆ ట్యూబ్ లైట్ ఉన్నటువంటి ట్యూబ్ లైట్ యొక్క లైట్ కిరణాలు మన కంటిలోకి కార్నియా ద్వారా పోవడం వల్ల ఇమేజెస్ మన అక్కడ లోపల రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అది కనుక కార్నియా కనుక పనిచేయకపోతే నువ్వు టార్చ్ లైట్ వేసినా, ట్యూబ్ లైట్ వేసినా, సూర్యుని కిరణాలు పడ్డా కూడా అవి లోపలికి ఇంటి కానియకపోవడం వల్ల ఇమేజెస్ కనబడవు. ఇమేజెస్ కనబడట్లేదంటే అర్థం ఏంటి? అంధత్వం, గుడ్డితనం, గుడ్డి వాళ్ళు అన్నట్టు అర్థం. ఆ గుడ్డి వాళ్ళకి ఏమీ కనబడవు. ఈ హిమాలయ పర్వతాలు ఎంత సుందరంగా ఉన్నారని చెప్పినా అది తెలియదు. అక్కడ అమ్మాయి సుందరంగా ఉంది, ఎంత అందంగా ఉంది చూడు అన్నా తెలియదు. అక్కడ అలా దృశ్యాలు అందం గురించి కానీ, ఇంకా వాటి యొక్క వర్ణన చేయాలన్నా, ఒక వస్తువు యొక్క వర్ణన చేయాలన్నా, ఎగ్జెక్టివ్గా ఏదన్నా చూడాలన్నా కూడా అతనికి ఏమి కనిపించదు. అసలు చీకటి అంటే కూడా తెలియదు, అతనికి వెలుతురు తెలియదు, ఎదురుగా పోతుంటే కూడా ఏమున్నది తెలియదు. కాబట్టి కళ్ళు లేని జీవితం వృధా కబోది. ఇంద్రియానం నయనం ప్రధానం. మనకి ఉన్న పంచేంద్రియాలలో కళ్ళు అనేది ఒకటి. కాబట్టి ఈ కళ్ళు ప్రధానమైనవి. ఇంద్రియానం నయనం అంటే కళ్ళు ప్రధానం. కళ్ళు లేనివాడి యొక్క జీవితం అగమ్య గోచరం. కానియాన్ని కనుక అమర్చితే అతనికి చూపు వస్తుంది. చూపు అంటే అర్థమైంది, దేనైనా అబ్జర్వ్ చేయగలడు. ఒక ఇమేజ్ని, ఒక వస్తువుని దేనైనా ఆస్వాదించగలుగుతాడు. దాని ఆకారం కావచ్చు, అందం కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఎలా చేయాలి నేత్రదానాన్ని అంటే, బతుకున్న మనిషి కాదు నేత్రదానం చేసేది, చచ్చిపోయిన వ్యక్తి నుంచి నేత్రదానం చేయబడుతుంది. ఇందాక బ్లడ్ బతుకున్న మనిషి, ఇప్పుడు కార్నియా దానం, అసలు కార్నియా దానం అనాలి కానీ నేత్రదానం అంటాం. నేత్రంలో అది కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర నీడిల్స్ ఉంటాయి, కొన్ని నీడిలు, సిజరు అవి ఉంటాయి. జస్ట్ ఈ కళ్ళు ఎట్లా తెరిచి ఉంచుతారు, దాని చుట్టూ చిన్నగా కోస్తారు. ఆ బ్లేడ్తో కోసి అంతవరకు తీస్తారు. తీసి ప్లాస్టిక్ కప్పు ఉంటుంది, అది పెట్టేస్తారు. మీరు చూస్తే నిజమైన కన్నే అనిపిస్తుంది. మనిషి చచ్చిపోయినా 6 గంటల లోపు, అదే కనుక చలికాలం అయితే 8 గంటల లోపు తీయచ్చు. అంటే ఈ లోపల మనం దానికి ఒక ఎవరు పడితే వాళ్ళు తీయడానికి లేదు, ఏ హాస్పిటల్ వాళ్ళు పడితే ఆ హాస్పిటల్ తీయడానికి లేదు, ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ తీయడానికి. సర్టిఫికేషన్ ఉండాలి, ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్, ప్రభుత్వం యొక్క సర్టిఫికేట్ పొందిన వాళ్ళు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వాసవి ఐ బ్యాంక్ అని, ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ అని ఇలా ఉంటారు. వాళ్ళు వచ్చి మనం చెప్పిన, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరైనా సరే వితిన్ 1 అవర్లో వస్తారండి. మనం ఫోన్ చేసిన వితిన్ 1 అవర్లో ఎప్పుడు రెడీగా ఉంటారు. వితిన్ 1 అవర్లో మన దగ్గర వాళ్తారు. వాళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తారు, 2 పిల్లలు, ఎక్కువ ఏముండదు. ఇది ఈవెన్ శ్మశానం కూడా చేయొచ్చు ఐ డొనేషన్. అంటే దీనికి ఏదో ల్యాబొరేటరీ కావాలి, ల్యాబొరేటరీ తీసుకుపోయి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మన ఇళ్ళ కాడ బయట కూలింగ్ పెట్టలో పెడతాం కాబట్టి పెట్టినప్పుడు వచ్చే అది వాళ్ళు చేసేపోతాం. తర్వాత దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చచ్చిపోయిన అటువంటి శవానికి కళ్ళు మూసి దాని మీద తడి వెట్ కాటన్ అంటే తడి ఉన్నటువంటి కాటన్ని పెట్టాలి వాటి మీద. ఆ తర్వాత ఫ్యాన్ తగలకూడదు, అంటే డ్రై కాకూడదు, దాని అర్థం. ఎండలో పెట్టద్దు శవాన్ని, డ్రై కాకూడదు. ఇందాక నేను శ్మశానం అన్నాం కదా, అక్కడ ఎండ తగులుద్ది కాబట్టి అక్కడ చేయొద్దని అర్థం. నీడ పట్టణం చేయాలి.
చెడు వాసన ఇవన్నీ వచ్చి రాకుండా ఏమన్నా ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకొని ఇది చేసుకోవాలి. అంతేగాని అట్లా అన్నదాన్ని ఎక్కడ పడితే అక్కడ కాదు. రెండవది ఏంది, వితిన్ 6 అవర్స్లో చేయాలి. బాగానే ఉంది. వాళ్ళకి ఎవరు చెప్తారండి? నువ్వు నేను చెప్తే కాదు. ఫ్యామిలీ మెంబర్ ఎవరు అంటే నువ్వు చెప్పిన నేను చెప్పిన వస్తారు, కానీ వచ్చిన తర్వాత ఆ చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎంతమంది మెంబర్స్, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో అందరి అనుమతి కావాలి. ఏ ఒక్కరు అబ్జెక్షన్ పెట్టినా కూడా తీసుకోరు, తీయడానికి లేదు. కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు అబ్జెక్షన్ చెప్పినా, కుటుంబ సభ్యులు అంటే ఎవరు? బామ్మర్ది కాదు, చెల్లెలు కాదు, అక్క కాదు, అన్న కాదు, వీళ్ళు కాదు. స్త్రీ మరణిస్తే స్త్రీ యొక్క భర్త, స్త్రీ యొక్క పిల్లలు, భర్త చచ్చిపోతే భార్య కూడా ఉంటుంది పిల్లలతో పాటు. వీళ్ళు అప్పుడు ఒక కాన్సెంట్ లెటర్ మీద సంతకం పెట్టియాలి. పెట్టిస్తే అప్పుడు దాన్ని సేకరిస్తారు. ఒకవేళ చచ్చిపోయినటువంటి వ్యక్తి ముందుగానే బతుకున్నాగానే నేను మరణిస్తే గనక నా కళ్ళను దానం చేయండి అని చెప్పి కాన్సెంట్ లెటర్ రాయడం కానీ లేదా రిజిస్ట్రేషన్ కనుక చేసున్నా కూడా చల్లదు. ఎప్పుడు కుటుంబ సభ్యులు కనుక ఒప్పుకోకపోతే, ఒక్కరు ఒప్పుకోకపోయినా అది అవసరం. యాక్చువల్గా అయితే ఆ అప్లికేషన్ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే తన కుటుంబ సభ్యుని అవేర్ చేయడం, నా కోరిక ఇది, నేను మరణించినా కూడా నా కళ్ళు ఇతరులకి దానం చేయడం వల్ల అవి ఇతరులు కూడా ఈ లోకాన్ని చూడగలుగుతారు. అంతకంటే నాకు గొప్పతనం ఏం కావాలి? నా కళ్ళు, నీ చచ్చిపోయినా నా కళ్ళు ద్వారా నేను బతుకున్నట్టే, ఈ జగత్తుని చూస్తున్నట్టే అనేటువంటి భావంతో నేను దానం చేస్తున్నాను అన్నప్పుడు దాన్ని గౌరవించడం కుటుంబ సభ్యుల యొక్క ధర్మం. ఒకటి సేవ కూడా, సామాజిక సేవ, పరోపకార సేవ కూడా కుటుంబ సభ్యులకి దక్కుతుంది. బాగానే ఉంది. మరి కాన్సెంట్ రాసినా రాకపోయినా కుటుంబ సభ్యులు కంపల్సరీ ఒప్పుకోవాల్సింది. సార్ ఈ కళ్ళని ఎవరు పెడతారు సార్ అని అడిగితే వాళ్ళు చెప్పరు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కళ్ళ కోసం అంధత్వం, పుట్టుకతో అంధత్వం ఉన్న వాళ్ళకి ఇది పెట్టడానికి లేదండి. మధ్యలో యాక్సిడెంట్ వల్ల కానీ, కెమికల్ రసాయనిక పదార్థాలు పడడం వల్ల కానీ ఏదో ఒక రూపంగా పోతే కనుక కళ్ళు వాళ్ళకి మాత్రమే ఇవి మనకి పనికొస్తాయి. ఈ విధానంలో కార్నియా, ఆ కార్నియా కూడా కేవలం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఒక సీరియల్లో మాత్రమే పెడతారు. పొరపాటునైనా ఎవరికి పెట్టింది మాత్రం వాళ్ళు డిస్క్లోజ్ చేయడానికి లేదు. ఇది నేత్రదానం. చాలామంది మేము బాడీ డొనేషన్ చేయలేమండి, మా అమ్మని చేయనీయం, మా అమ్మని మేము పోయి సమాధి చేసుకుంటాం లేదా దహనం చేసుకుంటాం, కానీ కళ్ళు మాత్రం ఇస్తామండి అని చెప్పి చాలామంది ఇస్తున్నారు. దీంట్లో ఆస్తికులని నాస్తికులని లేదు. మొట్టమొదట ఆస్తికులకి అభ్యంతరం ఉండేది, అందులో ముఖ్యంగా హిందువులకు ఉండేది. ఎందుకంటే మరు జన్మ ఉన్నది అని, పునర్జన్మ ఉన్నది అనేది హిందువుల నమ్మకం. కాబట్టి ఆ హిందువులు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు గనక మనం ఈ కళ్ళను కనుక దానం చేసినట్లయితే మళ్ళీ వచ్చే జన్మలో మనం గుడ్డివాళ్ళగా పుడతామేమో, లేనిపోయింది అని చెప్పి అపనమ్మకం ఉండేది. ఆ అపోహతో చాలామంది మొట్టమొదటి ఇలేదు, కానీ ఇటీవల ఆస్తికులు కూడా లేదు నేత్రదానం చేయాల్సిందే అని చెప్పి వెంటనే వాళ్ళే వెంటనే వస్తారు. ప్రతి కుటుంబ సభ్యులు ఇద్దరికి చూపు వస్తుందండి. ఇటీవల ఇంకా నలుగురికి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక కార్నియా నుంచి ఇద్దరికి పెట్టచ్చని, ఈ కార్నియా నుంచి ఇద్దరికి పెట్టచ్చని ఈ మధ్య సైంటిఫిక్గా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి, జరుగుతుందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి నలుగురికి, ఇద్దరికైతే కంపల్సరీ వస్తుంది. తర్వాత ఇందులో కొన్ని డౌట్స్ వస్తాయి మీకు. సార్ మీరు కళ్ళజోడు పెట్టారు కదా, మీకు సైట్ ఉంది కదా, మీరు ఇవ్వచ్చా? మీ కళ్ళని ఇవ్వచ్చా రేపు పోతే అంటే? ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వచ్చు ఈ నేత్రదానం? ఇందాక బ్లడ్ డొనేషన్ ఓన్లీ 18 to 60 years. ఎందుకు 18 to 60 years? బతుకున్న వాళ్ళది తీసుకోవడం బ్లడ్ ఒకటి, ఆ బతుకున్న మనిషి ఇవ్వాల్సిన కాన్సెంట్ మేజర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ చచ్చిపోయిన వ్యక్తి ఆయన సొంతంగా దానం చేయలేడు కాబట్టి వాళ్ళ తరపున చిన్నపిల్లగాడు, పెళ్లి కాని వాడైతే తల్లిదండ్రులు ఇష్టం కాన్సెంట్, పెళ్ళి అయి ఉంటేనేమో భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, పిల్లలు ఇవ్వాలి. కాబట్టి చచ్చిపోయిన వ్యక్తి పసిపాప అయినా కానీ 100 ఏళ్ళు దాటినా కానీ ఎవరిదైనా కళ్ళు ఇవ్వచ్చు.
దానికి ఈ కంటికి మన కంటి ఇది కదా, బ్లడ్ వెసల్స్ లేవు కాబట్టి దానికి చిన్న పిల్లలదైనా పెద్దోళ్ళదైనా సూట్ అవుతుంది. అదే మాదిరి కాకపోతే డిసీజెస్ కొన్ని రకాలైన ఎయిడ్స్, ఇందాక చెప్పాము, సిఫిలిస్, హెపటైటిస్, తర్వాత విషం తాగడం, కొన్ని దాన్ని బట్టి మోతాదుని బట్టి ఇవన్నిటిని కొన్ని క్రైటీరియా తీసుకొని మాత్రమే అటువంటివి ఉంటే కనుక అతని ఐ డొనేషన్ చేయడానికి లేదు. చేసినా వేరే వాళ్ళకి ఇచ్చేయరు. మనం తీసపోగానే ఎవరికి పెట్టరు, వాటి మీద టెస్టులు చేస్తారు ల్యాబొరేటరీలో చేసి, ఇలాంటి రోగాలు ఉన్నాయని కనుక తేలితే వాటిని తీసి అవసరపడేస్తారు. మనం ఏదో ఇచ్చుకున్నామని చెప్పుకుంటాం కానీ అక్కడ పనికిరావు. అట్లా కూడా పనికి రాకుండా చాలా పడుతుంది. ఇది నేత్రదానం. నెక్స్ట్ అవయవ దానం, ఆర్గాన్ డొనేషన్. ఐస్ గురించి చెప్పామండి, ఈ ఐస్ గురించి చెప్పాము. దీంట్లోనే మనకి నెక్స్ట్ లంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క ఆర్గాను ఇలా ఉంటుంది లోపల అంతర్గతంగా, అవన్నీ కూడా ఇవ్వచ్చు. లంగ్స్ అయితే లంగ్స్ ఎన్ని ఇవ్వచ్చు? 2 ఇవ్వచ్చు. గుండె ఒకటే ఉంటుంది, కిడ్నీస్ 2 ఉన్నాయి. మరి ఎట్లా ఇవ్వాలి? బతుకున్న మనిషి ఇచ్చే కొన్ని ఉన్నాయి, మరణించిన వ్యక్తి నుంచి ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. బతుకున్న మనిషిలో గుండె ఇవ్వడానికి లేదు, అది అందరికీ తెలిసిన విషయం. అదే కనుక లివర్ కాడికి వచ్చేసరికి మనిషి శరీరంలో ముఖ్యంగా లివర్ని మాత్రం బతుకున్న మనిషి ఇవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. అది కొన్ని కొమ్మలు ఇరిసినా కూడా మళ్ళీ ఎలాగ కొత్త కొమ్మలు ఎట్లా వస్తాయో, ఈ కణజాలం లివర్లో ఉన్న కణజాలాన్ని కొంత కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా, అక్కడ ఇచ్చిన కాడ కొద్దిగా పెట్టినా కూడా అది లివర్ మొత్తం తయారవుతుంది. అక్కడ ఇక్కడ ఏదైతే లోటు అయిందో, తక్కువైందో, అది మళ్ళా కణజాలం పునరుత్పత్తి అవుతుంది. లివర్ విషయం, లివర్ యొక్క పని ఏంటి? ఫంక్షన్ మెయిన్గా చాలా పనులు ఉన్నాయి కానీ బయలురుబ్బిన ఎన్ని స్రవిస్తాయి కానీ ప్రధానంగా గ్లైకోజన్ని నిల్వ చేయడం. లివర్లో స్టాక్ ఉన్నటువంటి గ్లైకోజన్ శక్తి అనేదాన్ని అప్పుడు అది విడుదల చేసి ఉపయోగించుకుంటాం అన్నమాట మనం. అలాంటి ఆర్గాన్ కూడా వేరే వాళ్ళలో లోపం వల్ల చాలామందికి లివర్ లోపంతో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. ఇటీవల ప్రధానంగా కిడ్నీస్ వ్యాధి చాలా మందికి సోకుతుంది. కిడ్నీస్ యొక్క అంటే ఫిల్టరేషన్, అది ఏం చేస్తుంది? ఒంట్లో ఉన్నటువంటి మలినాలని ఫిల్టర్ చేస్తుంది కిడ్నీస్, కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళకి బతికున్న వాళ్ళ యొక్క కిడ్నీని 2 ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీ ఇవ్వచ్చు అతనికి ఇస్తే, అతని యొక్క 2 కిడ్నీలు కనుక చెడిపోతే ఒక కిడ్నీ ఇచ్చి అతన్ని బతికించవచ్చు, జీవింపజేయించవచ్చు. ఎవరైతే దానం చేశారో, డోనార్ ఉన్నాడో ఒక కిడ్నీని, అతనికి ఎటువంటి ప్రమాదం జరగదు. 2వ కిడ్నీ ద్వారా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. చాలా కాలం బతికిన వాళ్ళు ఉన్నారు. 1953లో ఒక అతనికి అప్పుడే మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు 31 పుట్టారు. ఆ పుట్టిన అతనికి 31 పుట్టిన వాళ్ళకల్లో ఒక అతనికి కిడ్నీ చెడిపోతే 1953లో ఇతని యొక్క కిడ్నీని అతనికి పెట్టారు. 53లో పెడితే 63లో కిడ్నీ ఎవరికైతే పెట్టుకున్నారో వేరే అతన్ని పెట్టారో అతను చచ్చిపోయాడు 63లో. అదే కిడ్నీ ఇచ్చిన అతను 86లోనే ఇప్పుడు చచ్చిపోయాడు. అంటే డోనార్ అంటే దానం చేసినటువంటి వ్యక్తికి జాగ్రత్తగా దానం చేసిన తర్వాత ట్రీట్మెంట్ కనుక ఇచ్చి కొద్ది రోజులు అతన్ని ఒక రెస్ట్లోకి మెడిసిన్స్ ద్వారా ఇప్పిస్తూ చేస్తే కనుక అతనికి జీవితానికి డోకా లేదు. కానీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రం దాదాపు 9 సంవత్సరాలు మాత్రం అతను సేఫ్టీగా ఉండగలుగుతాడు మ్యాక్సిమం. కాబట్టి కిడ్నీని జనరల్గా మనకి ఈ మధ్య వాట్సాప్లో చక్కలు కొడుతుంది, మాకు తెలిసిన 4 కిడ్నీలు ఉన్నాయి, అవి అమ్మబడును, ఒకరిని కావాలా అని. అవన్నీ బోగస్ వార్తలు, వాటి జోలికి వెళ్ళకండి. అవన్నీ కిడ్నీలు మార్కెట్లో వంకాయలు కూరగాయలు అమ్మినట్టుగా అమ్మబడవు. మన చుట్టానికి ఎవరికైనా కిడ్నీ పాడైందంటే నేను ఇవ్వడానికి సిద్ధం సార్ అని అతను చుట్టం కనుక వస్తే అది సూట్ అవుతుందా లేదా ఫస్ట్ బ్లడ్ మ్యాచింగ్ చూస్తారు. తర్వాత ఈ కిడ్నీ సూట్ అవుతుందా లేదా ఇవన్నీ మ్యాచింగ్ చేసి
డాక్టర్స్ ఒక కమిటీ ఉంటుంది దానికి. ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ మాట్లాడడానికి లేదు. ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్, అట్లా ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి లేదు. వాటికి స్పెసిఫిక్ హాస్పిటల్ ఉంటాయి కొన్ని, అక్కడ మాత్రమే కిడ్నీస్ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలంటే చుట్టమైనప్పటికీ ఇవ్వడానికి లేదు. సార్ మా ఆవిడికి సూట్ కాదుగా నా కిడ్నీ, అయినప్పటికీ ఒక అవుతుందేమో ముందు, కాబట్టి నా కిడ్నీ ఇస్తాను, తీసుకొని మీరు బ్లడ్ని ఎట్లా స్టోర్ చేస్తారో అలా చేయండి సార్ అంటే అట్లా కూడా తీసుకోరు. ఇస్తానన్న వ్యక్తికి తీసుకునే వ్యక్తికి రిలేషన్ ఉండాలి. లివింగ్ పర్సన్ ఇది ఇచ్చేది ముఖ్యంగా, కాబట్టి అతనికి ఉండాలి. లేదు అనుకుంటే మాత్రం ఎవరికో అత్యవసరం ఉందని ఎవరో పేపర్లో అడుగుతారు, మాకు మా వాళ్ళకి కిడ్నీ అవసరం ఉంది, మా ఆయన ఎంతో ఇబ్బంది పడుతుందని పేపర్ అనౌన్స్మెంట్ చూసి ఎవరో ఒకళ్ళు పోయి నేను ఇస్తానంటే దాని మీద ఎన్నో క్వశ్చన్లు వేసి ఇది అమ్ముకుంటుండా వ్యాపారమా ఏంటనేది అన్నీ చూసి ఓకే అనుకుంటే మాత్రమే అతను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. ఈ విధంగా కిడ్నీస్ అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు కిడ్నీస్. ఎందుకంటే బయట తయారయ్యే వస్తువు కాదు కాబట్టి. కిడ్నీస్ దాదాపు నాకు తెలిసి ఊళ్ళల్లో చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఎందుకయ్యారో అర్థం కాదు. ఆ రైతులతో సహా రైతులలో కూడా ఉన్నారు కిడ్నీస్ ట్రబుల్తో. ఆ లంగ్స్ కూడా ఉన్నది, లంగ్స్లో కూడా పార్ట్లీ ఇవ్వచ్చండి. లంగ్స్లో కూడా మొత్తం లంగ్ మొత్తం ఇవ్వకుండా దాని టిష్యూస్ ఉంటాయి కొన్ని మన ఊపిరితిత్తుల్లో, వాటిని ఏమైనా పోతే కనుక అనుబంధంగా ఉండేటువంటి యాక్సెసరీస్ లాగా ఉన్నట్టు వాటిని తీసి ఇస్తారు లంగ్స్లో. లివర్లో అట్నే ప్యాంక్రియాస్. ఆ తర్వాత స్కిన్, ఎవరికైనా మనం దావాననం వేసింది అనుకోండి, నిప్పు, అందులో ఎంతోమంది ఈ మధ్య హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీస్ తగలబడుతున్నాయి. ఇల్లు చంద్రలోకి కూడా ఒకసారి కాలింది, కాబట్టి అంతస్తులలో తగలబడుతున్నాయి. అందులో మరణించంగా మిగిలిన వాళ్ళు కొంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. కింద పడ్డప్పుడు మంటలతో కింద పడ్డప్పుడు చర్మం కాలుతుంది, గాయాలే రక్తం కాలుతుంది. అప్పుడు అక్కడ రక్తాన్ని ఇవ్వాలి, ఇంకా వేరే అవయవం ఏమైనా పడితే ఆ అవయవం చేయాలి, స్కిన్కి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ఇవన్నీ తోటి వాళ్ళ దగ్గర నుంచి సేకరించి చేస్తారు. మన స్కిన్ ప్లాస్టిక్ సర్జరీ కూడా మొట్టమొదటగా 1853లో మొట్టమొదటి ఒక స్త్రీకి తన తొడలో ఉన్నటువంటి స్కిన్ తీసి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అదేవిధంగా వేరే వాళ్ళ నుంచి కూడా స్కిన్ తీసి వీళ్ళకి చేయడం కూడా జరుగుతుంది. ఏది ఉన్నా మ్యాచింగ్ చేయాల్సింది. వేరే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏ ఆర్గాన్ అయినా సూటా కాదా దాని టెస్టులు అన్నీ చేసిన తర్వాత, లేకపోతే యాంటీబాడీస్ యాంటీజెన్స్ అనేవి ఉంటాయనే సంగతి అందరికీ తెలుసు. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తే వాటిని యాక్సెప్ట్ చేయదు. మన ఇంట్లో కుక్క ఉందండి, వేరే పరాయం రానియదు. మన బంధువులు ఎప్పుడు వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అయితేనే ఆ కుక్క రాణిస్తుంది. అలాగే యాంటీబాడీస్ సూట్ అయితేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. అలా స్కిన్. ఈ మధ్య క్యాన్సర్ వ్యాధి డిసీజ్డ్ పర్సన్స్కి చుట్టూ మొత్తం రాలి గుండులాగా ఎక్కింది. అటువంటి వాళ్ళకి వెంట్రుకలు అవసరం. ఈనాడు చాలామంది ఆడవాళ్ళు ఈ మన జడ చాలా పొడుగా పెంచుకున్న వాళ్ళు ఈ కత్తిరించి అవి డొనేట్ చేస్తున్నారు. వెంట్రుకల్ని బావుడి హెయిర్గా చేసుకొని వీళ్ళకున్న సౌరం జుట్టుని మొత్తాన్ని డొనేట్ చేస్తున్నారు. అలాగే హర్ట్లో కూడా హర్ట్ వాల్వ్స్ కూడా డొనేట్ చేస్తున్నారు. ఈ విధంగా లివింగ్ పర్సన్స్ నుంచి ఇచ్చేవి ఉన్నాయి. ఇవి అయిన తర్వాత మరి నాన్ లివింగ్ నుంచి అంటే డెడ్ బాడీస్ నుంచి ఏమేమి ఇస్తారు? ఈ ఇంటెస్టైన్ కూడా ఇస్తారు. పేగుల్లో కొంతమందికి అల్సర్స్ కావడం కానీ, పేగు ఇది వచ్చేసి ఎప్పుడు ఖరాబ్ అయి పాడైపోతే కూడా బతుకున్న వాళ్ళ నుంచి కొంత ఇంటెస్టైన్ కట్ చేసి వీళ్ళకి ఇవ్వడం చేయడం అవి కూడా జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత డెడ్ బాడీ నుంచి ఎలా ఇస్తాం? ఆర్గాన్ డొనేషన్. అవయవాలు ఇంతవరకు మనం మనసులో చెప్పాం బతుకున్న వాళ్ళు. కళ్ళు మాత్రం బతుకున్నలే కావు, చచ్చిపోయినలే. బ్లడ్ అండ్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మన బతుకున్న వాళ్ళలో ఇవ్వచ్చు. మరి చచ్చిపోయిన వాళ్ళ నుంచి ఎత్తిస్తారండి అంటే, చచ్చిపోయిన వాళ్ళని 2 రకాలుగా చూడాలి. మొదటి రకం బ్రెయిన్ డెత్. ఇప్పుడు కొంతమందికి ఫ్యాటల్ ఇంజ్యూరీ, బాగా ప్రాణాంతకమైనటువంటి గాయాలు కనుక తగిలి ఉన్నట్టయితే అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. అలాగే బ్రెయిన్లో కనుక
బ్లడ్ క్లాట్ అయితే దాన్ని బ్రెయిన్ హిమరేజ్ అంటారు. బ్లడ్ హిమ్ అంటేనే బ్లడ్, బ్రెయిన్ హిమరేజ్ అంటారు. ఆ బ్రెయిన్ క్లాట్ అయిన వాళ్ళకి కూడా బ్రెయిన్ వాళ్ళు కోమాలకు వెళ్ళిపోతుంది. తర్వాత డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు బ్రెయిన్ పనిచేయట్లేదు, అతనికి పనిచేయదు. కళ్ళుగా ఇట్లా బయటకు ఓపెన్ ఉంటాయి, అక్కడ ఏ చేయడం పెట్టినా టార్చ్ లైట్ వేసినా ఏది వేసినా కాదు, లోపల ఆర్గాన్స్ మాత్రం పనిచేస్తుంటాయి వెంటిలేటర్ మీద పెట్టి ఉండడం వల్ల. అప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి ఉన్నప్పుడు బతుకున్నాక డాక్టర్స్ చూసి ఇతను బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తారు. మనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మాత్రమే డిక్లేర్ చేస్తే నడవదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎక్స్ కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఆ డాక్టర్ డిక్లేర్ చేస్తే సరిపోద్ది అంటే మాత్రం చాలా వరకు బ్రెయిన్ డెత్ అని మోసపూరితంగా డిక్లేర్ చేసేవాళ్ళు. కానీ ఒక కమిటీ ఉంటుంది దానికి, ఆ కమిటీలో వేరియస్ ఫిజిషియన్, తర్వాత న్యూరాలజిస్టు, తర్వాత ఇంకా అట్లా 4 ఉంటారు డాక్టర్, వేరు డాక్టర్. ఆ డాక్టర్ అందరూ వచ్చి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయడం కాక సర్టిఫై చేయాలి, సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ని ఆ హాస్పిటల్కి సూపరింటెండెంట్ సైన్ చేయాలి, ఆథరైజ్ చేయాలి. ఆ రకంగా డిక్లేర్ అయితేనే బ్రెయిన్ డెత్. అంటే బ్రెయిన్ ఎటువంటి ఫంక్షన్ చేయదు. మనలో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడి నుంచే ఆపరేట్ అయ్యేది. కానీ ఆపరేషన్ కట్ అయిపోతుంది, బ్లడ్ దానికి సర్క్యులేషన్ కాదు, కానీ మిగతా అన్ని ఫంక్షన్ కొద్దిసేపు నడుస్తుంటాయి. ఆ టైంలో కనుక మనం ఇందాక అన్నటువంటి ఆర్గాన్స్, లివర్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఏదైనా పనిచేస్తున్నాయి అనుకున్న ప్రతి ఆర్గాన్ని డిసెక్ట్ చేసి వాటిని పంపించవచ్చు వేరే నిల్వ చేసి కావాల్సిన వాళ్ళకి. కొన్నిటిని ఇమ్మీడియట్గా ఎక్కియాలి. హార్ట్ ఉంది, అది 4-5 గంటల్లోనే తీసేయాలి ఆ మనిషిలోంచి. చచ్చిపోయిన మనిషి నుంచి 4-5 గంటలు తీసేస్తేనే అది దానికి. 4వది బాడీ డొనేషన్. మన ఏ మతమైనా సరే నేలలో గుంత తీసి కొంతలో పోర్చడం, లేదా కట్టెలు పెట్టి, హిందూ ఆచార ప్రకారం అయితే కట్టెలు పెట్టి కాల్చడం, పార్సీలు అయితే ఎక్కడో రాబందులకు వేయడం, ఊరు పెట్టి ఎక్కడో పార్సీ గుట్ట అంటుంది, గుట్ట మీద. అలా కాకుండా నేను చచ్చిపోయినా కూడా నా శరీరం ఈ సమాజానికి పనికిరావాలి ఏదో ఒక రూపంలో అని అంటే ఉన్నది దానికి మార్గం, అదే శరీర దానం. ఎంబీబీఎస్లో మనుషుల్నే కోస్తారు. ఏ మనుషుల్ని? బతుకుతున్న మనుషుల్ని కాదు, చచ్చిపోయిన శవాలని కోసి టెస్ట్ చేస్తారు. ఆ పిల్లలకు చెప్పాలి ఎనాటమీ ఎలా ఉంటుంది, ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, దేనికి లింక్ ఉంటుంది, ఏ పార్ట్కి ఇంకో పార్ట్కి ఉన్న లింక్ ఏంటి, బ్లడ్ వెసల్స్ ఏంటి, ఐ యొక్క నిర్మాణం ఏంటి, స్ట్రక్చర్, బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, తల యొక్క స్ట్రక్చర్ ఏంటి, చేతిలో ఉన్నటువంటి బోన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, కాళ్ళలో ఉన్న స్ట్రక్చర్ ఏంటి, గొంతులో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి. ఒకేసారి బతుకున్నవాడిని కోస్తూ చూపిస్తే కాదు. ఒక మనిషికి, బతుకున్న మనిషికి ఏదో ఆపరేషన్ చేయాలి. స్టూడెంట్స్ అందరిని పిలిచి బల చుట్టూ కూర్చోబెట్టి నిలబెట్టి ఇక చూడండి కోస్తానని చేస్తే వాడు సర్జరీ సక్సెస్ కావడం కాదు, చచ్చిపోతాడు. మరి ఎట్లా? ధర్మశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం చదవాలి అంటే, తెలుసుకోవాలంటే సత్యం సవాళ్ళని డిసెక్షన్ చేస్తూ ప్రాక్టికల్గా చదవాల్సిందే. దానికి వల్ల వాళ్ళలో నైపుణ్యం కలిగినటువంటి స్కిల్ఫుల్ డాక్టర్స్ తయారైతేనే తర్వాత రోగులకు వాళ్ళు చూడడం వల్లనే ఇది అవుతుంది. ఈ బాడీ డొనేషన్ ద్వారా వచ్చినటువంటి వాటి ద్వారా మెడికల్ కాలేజీలో విద్యార్థులకి మనం ప్రాక్టికల్స్ ద్వారా ఎవరికి ఏ పాఠం అవసరం ఉంటే ఆ పాఠం తగింది. స్కిన్ అయితే స్కిన్, బోన్స్ అయితే బోన్స్, లివర్ అయితే లివరు, హార్ట్ అయితే హార్ట్, ఏదైతే చెవి అయితే చెవి, అవన్నీ ఎక్కడెక్కడ చూపిస్తారు. దాంట్లో వేయడమే, అందులో డౌటే లేదు. మన కోని కోయట్లే, మన కోని తింటున్నాం కదా, మన కోని తినేటప్పుడు అవన్నీ గుర్తు రావు మనకి. కానీ మా శరీర దానం చేసినప్పుడు అమ్మ కోస్తారేమో,
చేస్తారేమో అని భయపడితే ఎట్లా? వాళ్ళు స్కిల్ఫుల్గా తయారైతేనే ఇదైతుంది. దీనికి ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి అంటే బాడీని మనం ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, అది కుళ్ళిపోకుండా జాగ్రత్తగా పెట్టినట్టయితే దానం చేయొచ్చు. ఒకటి, కుటుంబ సభ్యులు మాత్రమే దానానికి చేసే హక్కు ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా అబ్జెక్షన్ పెట్టినా కూడా చేయడానికి వీలు లేదు. కాన్సెంట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమైన అందరూ ఒప్పుకొని ఒకళ్ళు వాళ్ళ సంతకాలు తీసుకుంటారు, ఆధార్ కార్డు నెంబర్ తీసుకుంటారు. అది చేసిన తర్వాతనే డొనేట్ చేయడం జరుగుతుంది. మనం ముందుగానే వీలునామా లాగానే నా ఆస్తిని పలానాకి ఇవ్వండి అంటే నీ స్వాధీనమే ఉండాలి. ఆ స్వాధీనమైన ఉన్నప్పుడే నీ ఆస్తిని ఇవ్వచ్చా, లీగలా ఇల్లీగలా అని చూసి ఇస్తారు. అదే మాదిరిగా నన్ను చచ్చిపోతే నా బాడీని పలాని మెడికల్ కాలేజీకో లేకపోతే ఎనీ మెడికల్ కాలేజీకో ఇవ్వని రాసినప్పటికీ దానికి కుటుంబ సభ్యులకు అనుమతి ఉండాలి. అది రిజిస్ట్రేషన్ చేయాలా సార్ అంటే అవసరం లేదు. కొంతమంది రిజిస్ట్రేషన్ చేయిస్తారు అన్నేసరికి ఏదో భయపడి అపోహపడి, ఆ డబ్బు వేస్ట్ తప్ప అది ఎందుకు పనికిరాదు. ఆ రిజిస్ట్రేషన్ కాగితం కోర్టులో కూడా చల్లదు. ఈ రకంగా మనకి ఆర్గాన్ డొనేషన్ కాకుండా బాడీ డొనేషన్ కూడా జరుగుతుంది. బాడీ డొనేషన్ అప్పుడు జనరల్గా మన సొంత ఖర్చుతో తీసుకుపోయి ఆ మెడికల్ కాలేజీకి ఇవ్వాలి. జనరల్గా ఏం చేస్తారంటే కొన్ని ప్రైవేట్ కాలేజీల వాళ్ళు మాత్రం అంబులెన్స్ ఖర్చు ఇస్తారు. ప్రాక్టికల్గా అయితే ఇస్తున్నారు, మీరు తీసుకురండి, వచ్చిన తర్వాత మేము అమౌంట్ ఇస్తామని అంటారు. మనం చూస్తే స్టాటిస్టికల్గా చూస్తే ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, ఎవరు వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంటి, దీనికి ఎవరు నియంత్రణ చేసేది అనేది ఉంది. 14 years బ్యాక్ మన ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు నిమ్స్ హాస్పిటల్లో జీవన్ దాన్ అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు. జీవన్ దాన్ అంటే అవగాహన కలిగించడం. దేని మీద? హాస్పిటల్లో ఒక పేషెంట్ చచ్చిపోయాడు, అది బ్రెయిన్ డెత్ అయిందని చెప్పి డాక్టర్స్ చెప్తారు. మరి ఆ కుటుంబ సభ్యులకి ఆ డాక్టర్ ఒక్కడే చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకంటే వీళ్ళు స్వార్థంతో చెప్తున్నట్టుంది, మన మనోడి గుండెని తీసుకుపోయి చేయడానికో ఏదో చేస్తుంటారు అని అనుకొని మనోళ్ళు తిరగబడతారు కూడా. కాబట్టి వాళ్ళల్లో అవగాహన కలిగించడానికి ట్రైన్డ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. అది జీవన్ దాన్ సంస్థ నుంచి ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి చెప్తారు. లంగ్స్ ఎసెన్షియల్, హార్ట్ ఎసెన్షియల్, ప్రాణానికి, మీ ప్రాణానికి లివర్ ఎసెన్షియల్, కిడ్నీస్ ఎసెన్షియల్, 2 కిడ్నీలు, 2 లంగ్స్, 4 తర్వాత ఒక లివరు, తర్వాత హార్ట్, తర్వాత కళ్ళు అయితే 2 కళ్ళు, ఎట్లా కళ్ళను కూడా తీసుకుందాం. ఆ తర్వాత ప్యాంక్రియాస్. ఈ రకంగా మొత్తం 9 పార్ట్స్ ఎసెన్షియల్ సంబంధించినవి వాళ్ళు అవగాహన కలిగించడం వల్ల ఎక్కడెక్కడ ఈ 9ని తీసి ఇస్తే కనుక 9 మంది వేరు ఎక్కడ వాంటెడ్ ఉన్నదో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు జీవం పోసుకున్న వాళ్ళైతే వాళ్ళకి పునర్జన్మ ఇచ్చినట్టయితుంది. ఇతను బ్రెయిన్ డెత్ అయినటువంటి వ్యక్తి మరో 9 మందికి పునర్జన్మ ఇచ్చిన వాడే అవుతున్నాడు. కాబట్టి అని వాళ్ళు ఆ బంధుమిత్రులకి అవగాహన కల్పించడం వల్ల వాళ్ళు తప్పకుండా ఇవ్వడం చాలామంది ఇస్తున్నారు. ఈ మధ్య జస్ట్ ఈ వారం క్రితం పేపర్లో చాలా పడుతున్నాయి, అవి మీరు గమనించవచ్చు. కాబట్టి ఇవాళ అవేర్నెస్ చాలా వరకు వచ్చింది, పర్వాలేదు. కానీ ఇంకా కొంత ఊళ్ళల్లో మాత్రం అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. వెళ్ళి స్టాటిస్టికల్గా మనం చూస్తే ఈ జీవనదానం వాళ్ళ దగ్గర మనం రీసెర్చ్ చేయించుకోవాలి. అది నిమ్స్ హాస్పిటల్లో ఉందండి. ఎవరైనా నిమ్స్ హాస్పిటల్ పోయి మా వాళ్ళకి పలానా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్ రికమెండ్ చేశాడు, ఈ రకంగా మాకు మా వాళ్ళకి కిడ్నీ కావాలంటుంది అని చెప్పి వాళ్ళకి ఆ డాక్టర్ రాసి ఇచ్చింది అవన్నీ చూపించి చేస్తే వాళ్ళు లిస్టులో రాస్తారు, వెయిటింగ్ లిస్టులో, అంటే సీరియల్లో పెడతారు. అలాగే కార్నియా ఇంకా వేరే గవర్నమెంట్ వేరే అన్నీ ఒక లిస్ట్ ఉంటుంది, ఆ వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. ఇప్పుడు భారతదేశంలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది కిడ్నీస్. ఇంకా ఎంతమంది సఫర్ అవుతున్నారు అంటే కిడ్నీస్ లేక 89,101 మందికి ఇంకా కావాలి. అలాగే లివర్ కావాల్సిన వాళ్ళు 10,000 మంది దాకా ఉన్నారు, 9,842 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ప్యాంక్రియాస్ 832 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. హార్ట్, గుండె, ఈ గుండె కోసం
ఇప్పుడు 3,436 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. కిడ్నీస్ ప్లస్ ప్యాంక్రియాస్ రెండు కావాల్సిన వాళ్ళు 2,054 మంది ఉన్నారు. సాధారణంగా ఏదైనా ఒకటే అవసరం ఉంటుంది. కొంతమందికి కిడ్నీస్ పాడైతే, ప్యాంక్రియాస్ పాడైతే, ఈ రెండు కూడా కావాల్సిన వాళ్ళు కూడా ఉంటారు. లంగ్స్ కావాలన్న వాళ్ళు 943 మంది ఉన్నారు వెయిటింగ్ లిస్ట్లో. ఓవరాల్గా అది ఏదో ఒక లోపంతో చూస్తే 103,000 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, ఏదో ఒకటి దానికోసం. తర్వాత ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ప్రతి రోజుకి దాదాపు 17 మంది చచ్చిపోతారు ఆర్గాన్స్ దొరక. వాళ్ళకి సమయానికి ఆర్గాన్స్ దొరికినా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి టైం లోపలే చచ్చిపోతుంది. ప్రతి 8 నిమిషాలకి వెయిటింగ్ లిస్ట్లో ఒకళ్ళు యాడ్ అవుతుంది. యావరేజ్న ప్రతి 8 నిమిషాలకి ఒక పేరు ఏదో ఒకటి కావాలన్న వాళ్ళు యాడ్ అవుతున్నారు. ఈ రకంగా స్టాటిస్టిక్స్ ఉన్నది. వీటి మీద అవగాహన కోసం ఏం చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ తరఫున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంతేకాకుండా ఆయా దేశాలు వీటి మీద అవగాహన కోసం ఒక్కొక్క దినోత్సవాన్ని ఒక్కొక్క దాని మీద దినోత్సవం అంటూ డిక్లేర్ చేశారు. జనరల్గా కళ్ళం మీద వరల్డ్ ఐ డొనేషన్ డే ప్రతి జూన్ 10th జరుగుతుంది. ఈ డేస్ దినోత్సవాలు జరపడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్లాగే వెబినార్లు పెట్టుకోవడం, మీటింగ్లు పెట్టుకోవడం, పేపర్లో పడడం, దానివల్ల అవగాహన పెరుగుద్ది దినోత్సవాలు జరపడం వల్ల కూడా. అలాగే మన నేషనల్ ఐ డొనేషన్ ఫార్ట్నైట్లీ మన ఇండియాలో ఏం చేశారంటే 15 రోజులు జరుపుతారండి ఈ దినోత్సవాన్ని, ఐ డొనేషన్ దినోత్సవాన్ని. అది ఎప్పటి నుంచి? ఇప్పుడు రాబోయే 25వ తారీఖు ఆగస్టు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు కంటిన్యూగా ఈ 15 రోజులు నేషనల్ ఐ డొనేషన్ ఫార్ట్నైట్లీ అని చెప్పి చెప్తారు. అలాగే వరల్డ్ డొనేషన్ డేని జూన్ 14th జరుపుతారు. అదే మాదిరిగా 14th జూన్న మనకి 20 years సెలబ్రేషన్ జరిగింది బ్లడ్ డొనేషన్. తర్వాత ఆర్గాన్ డొనేషన్ వరల్డ్ వైడ్గా 30th ఆగస్టుకి జరుగుతుంది. ఇప్పుడు మనం వెబినార్ పెట్టింది దాని సందర్భంగానే 30th ఆగస్టున వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ అనేది జరుగుతుంది, ఆర్గాన్ డొనేషన్ డే. మన ఇండియాలో మనకి 3rd ఆగస్టుకి జరుగుతుంది. ఈ రకంగా ప్రజల్లో అవగాహన తేవడానికి కూడా ఒక్కొక్క రోజుని ఒక్కొక్క రకంగా మనం చేస్తుంటాం. ఇటీవలనే మన ఢిల్లీలో ఒక ఉత్సవంలో జీవన్ దాన్ వాళ్ళకి అవార్డు ఇచ్చారు. నేషనల్ వైడ్లో ఒక జీవన్ దాన్ వాళ్ళకి అవయవ ఆర్గాన్ డొనేషన్ దాని మీద వాళ్ళు చూసి మన దేశం మొత్తం మీద తెలంగాణలో ఉండే జీవనదానం మంచిగా ముందుకు పోతుంది, మంచి అవగాహనతో చాలామందిని డొనేషన్ చేసేటట్టు చేస్తుంది అని చెప్పి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాని ద్వారా దాతలు 1462 మంది అయ్యారు. జీవనదానంలో డోనార్స్ ఈ 10 సంవత్సరాలు వాళ్ళు జీవనదానం ఏర్పడి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో కూడా వాళ్ళు 5,529 మందికి అవయవాల మార్పిడి చేయించారు. ఇప్పుడు 5,529 మందికి. అలాగే కార్డియక్ అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ 199 మందికి, కిడ్నీస్ 2,194, లివర్ 1,343, కార్నియా 1,201, హార్ట్ వాల్వ్స్ 170, లంగ్స్ 308, ప్యాంక్రియాస్ 14. ఇంకా ఇప్పుడు రిజిస్ట్రేషన్ వెయిటింగ్ ఫర్ ఆర్గాన్స్ రిజిస్టర్డ్ అయింది 3,632 మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇంకా లిస్టులో వాళ్ళ దగ్గర ఇందాక చెప్పింది 1,03,000 దేశం మొత్తం మీద. మన ఒక్క జీవనదానం దగ్గరనే 3,632 మంది ఉన్నారు. అలాగే మనం ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జీవనదానం వాళ్ళకి అని అనుకుంటే మనం నెంబరు వాళ్ళ దగ్గర ల్యాండ్ ఫోన్ ఉంటుంది 040-234-89494. ఆ నెంబర్కి కనుక కొట్టినట్టయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అట్లా కాకుండా మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు, jivandan.gov.in అని కొట్టి చాలు, అందులో మీకు వాళ్ళ యొక్క వివరాలన్నీ పూర్తిగా ఉంటాయన్నమాట. ఆ విధంగా అవయవదానం గురించి మనకి అవగాహన కూడా చాలా అవసరం అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది.